నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతన్నలు అయితే ఈ 2000 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. దీనికి సంబంధించి కూడా మనకు ప్రెస్ నోట్ ద్వారా కానివ్వచ్చు, మీడియా అనేది అయితే జాతీయ మీడియా అనేది అయితే పేర్కొన్నట్లయితే తెలుస్తుంది. ఈ యొక్క 2000 రూపాయలు అనేవి ప్రతి ఒక్కరికైతే పడబోతున్నట్లు మనకు సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఆగస్టు 2న కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది. బహిరంగ సభలో చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి మోదీ గారు అయితే ఈ యొక్క ఖాతాలోకి బటన్ నొక్కి రైతుల అకౌంట్లోకి అయితే 2000 రూపాయలు అయితే ఖాతాలో పడుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా చాలామంది రైతన్నలు అయితే మనకు కాంటాక్ట్ కావడం జరిగిందనమాట. కొందరు ఈ యొక్క స్కీముకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈసారి అయితే మనకి ఒక ఆలస్యంగానైతే ఈ యొక్క 20వ విడత అనేది కూడా చాలా ఆలస్యంగానైతే వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది. 4 నెలలకు ఒకసారి 2000 రూపాయలు అనేవి అయితే పడతాయి అన్నమాట. కానీ ఇప్పటికీ కూడా 4 నెలలు ముగిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క 2000 రూపాయలు అనేవి ఆలస్యంగానైతే వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క ప్రధానమంత్రి గారు చూసుకున్నట్టయితే దేశ ప్రధానమంత్రి గారు అయితే ఇది ఒక విదేశాల తర్వాత మన భారతదేశానికి అయితే వచ్చిన వెంటనే ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా మొన్న జూన్ 18వ తారీఖు అనమాట. సో ఈ యొక్క మన జూలై 18వ తారీఖు అనమాట. 18వ తారీఖు అనేది చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్లోకి ఈ యొక్క 2000 రూపాయలు అనేవి పడాలి. కానీ ఎప్పటికీ అనుకున్నప్పటికీ కూడా చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడలేదన్నమాట. సో ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకి ఒక 2000 రూపాయలకు సంబంధించి కూడా నరేంద్ర మోదీ గారు అయితే డేటా పరిశీలన అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈకేవైసీ ప్రక్రియ కానివ్వచ్చు, అలాగే ధృవీకరణ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ నేమ్లలో కూడా చూసుకున్నట్టయితే మనకి ఒక కేవైసీ అప్డేట్ ఏదైతే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్నారా ప్రతి ఒక్కరైతే పరిశీలించినట్లయితే తెలుస్తుంది అనమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకి ఒక పరిశీలించినట్లయితే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మన ఛానల్ని కొత్త కూర్చొని అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా గంట సింబల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. పీఎం కిసాన్ 20వ విడత ఆగస్టు 2న కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఆ రోజు డబ్బులు అనేవి అయితే పడతాయి. మీరు అందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రైతులందరికీ కూడా షేర్ చేయండి. ఈ యొక్క ఏదైతే మనకి ఇన్స్టాల్మెంట్ ఉందో ఈ కొంచెం అటు ఇటు అయినా కూడా ఆలస్యంగానైతే వెలుగులోకి అయితే వచ్చినప్పటికీ కూడా మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసింది. అటు జాతీయ మీడియా అనేది కూడా పేర్కొందన్నమాట. ఏంటంటే 2000 రూపాయలకు సంబంధించి కూడా మనకి 20వ విడత అన్నమాట ఇప్పుడు. సో ఈ యొక్క 20వ విడత కోసం కూడా రైతన్నలు అయితే ముప్పు తిప్పలు అయితే పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కష్టకాలంలో ఉన్న రైతులు కానివ్వచ్చు, అట్లాగే వీళ్ళొక ఏదైతే మనకు ఈ యొక్క పెట్టుబడి సాయలం కానివ్వచ్చు, ఇంకా వేరే ఈ యొక్క వేరే అవసరాలకు కానివ్వచ్చు 2000 రూపాయలు అనేవి ఎంతో అవసరం అవుతాయి. కాబట్టి స్కీముకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు అతి త్వరలో డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో అందరూ కూడా వేచి ఉండండి. డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే 2000 రూపాయలు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అందరూ కూడా వేచి ఉండండి. సో జై హింద్.